హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను దొండకాయ కొబ్బరి కూర ఫ్రై తయారు చేస్తున్నానండి. దానికోసం సన్నగా దొండకాయలు కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, అలాగే ఇంగువ. ఫస్ట్ కొబ్బరికాయని మిక్సీ పట్టుకున్నానండి. మీరు కావాలంటే కోరుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని పోపు దినుసులను వేయించుకున్నానండి. తర్వాత 2 కరివేపాకు రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే కన్ఫామ్గా బ్రౌన్ కలర్ రావాలండి, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ అలా వస్తేనే బాగుంటుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో యాడ్ చేసేసి ఇలాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. తర్వాత నేను సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే దొండకాయలు సరిగా మగ్గవు కదండి తొందరగా, అందుకోసం సాల్ట్ ముందే యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ మూత పెట్టుకొని వేయించడం వల్ల బాగా మగ్గిపోతాయండి, లేకపోతే గట్టి గట్టిగా ఉంటాయి, బాగోదు కర్రీ. కొబ్బరి పీచు ఉంటే తీసేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బాగా. ఇది బాగా వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి, లేకపోతే ఇది ఏగవండి, అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దొండకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. 1 టీ స్పూను గరం మసాలా, అంటే దాంట్లోనే ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపిస్తున్నాయండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి, ఎందుకంటే ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా దొండకాయలకి పట్టాలి కాబట్టి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి కూర వేస్తున్నానండి. మీకు మిక్సీ పట్టిన దానికంటే కూడా కోరింది కొబ్బరి కూర బాగుంటుందండి. నాకు వీడియో స్పేస్ సరిపోలేదని ఇలా ఫొటోసే తీసాను. అంతేనండి, కలిపేసుకుంటే దొండకాయ కొబ్బరి కూర ఫ్రై రెడీ.